హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ కూడా మనం మోటో G72 మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. యాక్చువల్లీ మొబైల్ గురించి మాట్లాడితే అన్నీ ఉన్నాయి, ఒకటి లేదు. సో అదేంటి అనేది తెలుసుకోవడానికి వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో మరి దీని గురించి మాట్లాడితే 108 మెగాపిక్సెల్ కెమెరా, MediaTek G99 ప్రాసెసర్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ప్యూర్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 5000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, అన్నిటికంటే ముఖ్యమైనది వీళ్ళ స్టాక్ ఆండ్రాయిడ్, ఇలా అన్నీ ఉన్నాయి పుష్కలంగా. సో మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసి ఈ మొబైల్ చూడడానికి ఎలా ఉంది, లేనిది ఏంటిది అనేది చూసేద్దాం. సో ఇదే ఫ్రెండ్స్, మోటో G72 మొబైల్ 6GB 128GB స్టోరేజ్లో ఉంది. యాక్చువల్లీ వీళ్ళు లాంచ్ చేసింది కూడా అంతే అనుకోండి, ఒకటే వేరియంట్ దొరుకుతుంది. కలర్ పోలార్ బ్లూ అని చెప్పేసి అయితే ఇక్కడ వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో మరి దీని గురించి మాట్లాడినట్టయితే అల్ట్రా రేస్ 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. మొబైల్ డిజైన్ ఎలా ఉందో ఇక్కడ చూపిస్తున్నారు. దాంతోపాటు ఇన్ఫినైట్ 10-bit ప్యూర్ కాంట్రాస్ట్ ఉంటుందని చెప్తున్నారు. HDR10+, 120 Hz రిఫ్రెష్ రేట్, దాంతోపాటే ఇక్కడ మనకు స్టీరియో స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మరి ఫటాఫట్ ఈ సీన్లు అయితే నేను ఇక్కడ బ్రేక్ చేసేస్తున్నాను. సో మరి ఈ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపు మనకు దీనిపైన కూడా సేమ్ డీటెయిల్స్ తోటి మొబైల్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కింది వైపు 33 watts ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే ఇక్కడ ఒక Type-C కేబుల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇందులో మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్తో పాటు ఇక్కడ సిమ్ ఎజెక్టర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి వీటన్నిటిని మనము సైడ్కి ఉంచేద్దాం. సో ఇది మొబైల్ ఆల్రెడీ బ్యాక్ కేస్లో ప్యాక్ చేసి ఇచ్చారు. బ్యాక్ కేస్ని మనం తీసినట్టయితే చాలా స్లిమ్గా కనిపించే మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. జనరల్గా మనకు మోటరోలా మొబైల్ లావుగా బరువు ఉండేవి, కాకపోతే ఈసారి వీళ్ళు చాలా ఇంప్రూవ్ అయ్యారు. డిజైన్ పరంగా కూడా చాలా ఇంప్రూవ్ అయ్యారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు మోటరోలాకి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. డ్యూయల్ టోన్లో ఇది కనిపించేస్తుంది. 108 మెగాపిక్సెల్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు వాల్యూమ్ రాకర్స్, దాంతోపాటు పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటు వైపు సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. పైవైపు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. ఇక్కడ డాల్బీ అట్మాస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కింద స్పీకర్ గిల్స్ 3.5 mm జాక్ ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. దాంతోపాటే Type-C పోర్ట్ని అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మరి ఈ సిమ్ ట్రైన్ కనుక మనం బయట తీసినట్టయితే ఇందులో మనం ఒక సిమ్, ఒక మెమరీ కార్డ్ లేదా 2 సిమ్స్ని అయితే ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈ స్టిక్కర్ని కూడా మనం ఇలా రిమూవ్ చేసేద్దాం. ఇది మొబైల్. నాకైతే చేతిలో పట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా అనిపించేస్తుంది, లైట్ వెయిట్గా అనిపించేస్తుంది. మొబైల్ నేను బూట్ చేసేసాను. ఇక్కడ మోటోలకు సంబంధించిన లోగో రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో మరి హల్లో మోటో అని కూడా ఉంటుంది కదా. సో హల్లో మోటో అన్న తర్వాత మనం ఫటాఫట్ దీన్ని సెటప్ చేసి డైరెక్ట్ మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. కొన్ని ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేసి చూద్దాం. సో మరి ఓవరాల్ చూసుకున్నట్టయితే నాకు కలర్ కూడా బాగా నచ్చింది. అట్రాక్టివ్ కలర్లో అయితే ఇది కనిపించేస్తుంది. ఇది మోటోకి సంబంధించిన థింక్ షీల్డ్ సెటప్ తోటి ఇది వచ్చింది. సో మరి సెటప్ చేసేసి మెయిన్ స్క్రీన్ తీసుకెళ్తాను. సో ఈ మొబైల్ అన్నీ ఉన్నాయని ఎందుకన్నానంటే దీనిలో వీళ్ళు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది కూడా దీనికి ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. సో మరి ఇది అయిపోయింది, డన్ బటన్ ప్రెస్ చేసేసాను. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకు మొబైల్ అయితే బూట్ అయిపోయింది. యాక్చువల్లీ ఈసారి వీళ్ళు చాలా ఫీచర్స్ కూడా ఇంప్రూవ్ చేశారని చెప్పేసుకోవచ్చు. జనరల్గా మనకు మోటరోలా మొబైల్ అంటేనే స్టాక్ ఆండ్రాయిడ్. ఇక్కడ మనకు ర్యామ్ బూస్ట్ చూడడానికి కనిపించేస్తుంది. సిస్టమ్ నావిగేషన్ ఉంది. దాంతోపాటే కొన్ని రకాల ఫీచర్స్ అయితే దీనిలో ఇక్కడ చూడడానికి కనిపించేస్తున్నాయి. సో మనకు కావాల్సింది అబౌట్ ఫోన్లోకి వెళ్ళిన తర్వాత దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసే వర్షన్ కదా. సో ఇది అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 12 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో మరి మోటరోలా అంటేనే బ్లోట్వేర్స్ ఉండవు. సో ఇలా చూడండి, మనకి ఎటువంటి బ్లోట్వేర్స్ లేకుండా చాలా క్లీన్ యూఐ తోటి అయితే వీళ్ళు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక మరొకసారి మనము దీనిలో ఫొటోస్ని క్యాప్చర్ చేసి చూద్దాం. సో దానికంటే ముందు ఇక్కడ మనం ఆప్షన్స్ గురించి మాట్లాడినట్టయితే అన్ని రకాల ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడం చేశారు. చూడండి, మ్యాక్రోలో, తర్వాత అల్ట్రా వైడ్ యాంగిల్లో, దాని తర్వాత 1x జూమ్ చేసి ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవడం, ఇటువంటివన్నీ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. తర్వాత నైట్ మోడ్, పోర్ట్రేట్ మోడ్ లాంటి ఆప్షన్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. డ్యూయల్ క్యాప్చర్ లాంటి ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడండి, మనకు అల్ట్రా రెజల్యూషన్లో అంటే 108 మెగాపిక్సెల్ ఫొటోస్ని క్యాప్చర్ చేయాలంటే ఇక్కడ ఒక ఆప్షన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. త్వరగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూడండి, ఫ్రేమ్ రేట్ గురించి మాట్లాడినట్టయితే 60 fps అయితే మనము వీడియోస్ని 30 fps వీడియోస్ని రికార్డ్ చేసుకునే ఆప్షన్ని వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ప్రాసెసర్ గురించి మాట్లాడితే G99 ప్రాసెసర్ని అయితే వీళ్ళు దీనిలో యూజ్ చేసేసారు. స్టెబిలైజేషన్ కూడా మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇటువంటి ఆప్షన్స్ తోటి వీళ్ళు ఈ మొబైల్ అయితే లాంచ్ చేసేసారు. ఇక మనం సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో కూడా మనకు చాలా రకాల ఆప్షన్స్ కనిపించేస్తున్నాయి. ఫొటోస్ క్యాప్చర్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ మీరు డిస్ప్లే చూడొచ్చు. సో మనకు POLED డిస్ప్లేని ప్రొవైడ్ చేసిన కారణంగా మనకు చాలా బ్రైట్ ఉండే డిస్ప్లే అయితే ఇక్కడ కనిపించేస్తుంది. మీరు అవుట్డోర్లో తీసుకెళ్ళినా సరే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం ఈ మొబైల్ని అయితే వాడచ్చు. ఇక్కడ చూడండి, బెజిల్స్ కూడా నామమాత్రపు బెజిల్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా స్క్రీన్ టు బాడీ రేషియో అనేది మనకు చాలా ఎక్కువ కనిపించేస్తుంది. దాంతోపాటే ఇది కింద పడితే డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి వీళ్ళు బ్యాక్ కేస్ని కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారు. సో ఇది డిస్ప్లే. ఒకసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, దీనిలో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు కదా. సో అది కూడా దీన్ని ప్లస్ పాయింట్ అని చెప్పుకున్నాం కదా. చాలా ఫాస్ట్గానే ఇది మొబైల్ని అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటు దీనిలో మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మనకు డిస్ప్లే కూడా స్మూత్గా ఉంటుంది, గేమింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. దాంతోపాటు ఇక్కడ స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేసిన కారణంగా సౌండ్ అనేది బాగానే వస్తుంది, లౌడ్గానే వస్తుంది. సో ఇక్కడ మనము ఒకసారి ఈ గేమ్ ఆడి చూద్దాం, మరి ల్యాగ్స్ ఉన్నాయా, ఏమన్నా ఫ్రేమ్ డ్రాప్స్ ఉన్నాయా అని చెప్పేసి. మరి ఇక మనము ఫ్లాగ్షిప్ లెవెల్లో దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ పర్లేదు, మనం గేమింగ్ అయితే చేసుకోవచ్చు. హెవీ గేమింగ్ చేసుకోవడానికి అయితే ఇది బాగానే ఉపయోగపడుతుంది. సో నాకైతే ఇక్కడ మరి బాగానే అనిపించేస్తుంది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. మరి ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్, కాకపోతే ఒక్క లోపం ఉంది. అదేంటి అంటే దీనిలో మనకు 5G అనేది లేదు. ఒక 5G కూడా ఇచ్చేస్తే ఈ మొబైల్ అనేది పర్ఫెక్ట్ మొబైల్ అయ్యేది. మరి ప్రైజింగ్ గురించి మాట్లాడితే 18,000 చేంజ్ ఉంది. సో ఇప్పుడు మన ఆఫర్లో అన్ని వీళ్ళు చెప్పిన ఆఫర్ ప్రకారం చూసుకున్నట్టయితే 15,000 16,000 అయితే వస్తుంది. సో మరి దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఏమి ఇస్తున్నారు వీళ్ళు అంటే 108 మెగాపిక్సెల్ ఇస్తున్నారు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇస్తున్నారు, స్టీరియో స్పీకర్స్ ఇస్తున్నారు. దాంతోపాటే మనకు మంచి ప్రాసెసర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తున్నారు, 5000 mAh బ్యాటరీ ఉంది, స్లిమ్గా ఉంది. ఆ విధంగా చూసుకున్నట్టయితే స్టాక్ ఆండ్రాయిడ్ ఉంది. సో అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి. ఓవరాల్ చూసుకున్నట్టయితే మరి ఎప్పుడైనా ఇది ఆఫర్లో దొరికింది అనుకోండి, ఆఫర్లో దొరికినప్పుడు అంటే 15,000 16,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో దొరికినప్పుడు ఆరామ్గా అయితే దీన్ని బ్లైండ్గా అయితే తీసేసుకోవచ్చు. మరి మీ ప్రియారిటీ అనేది 5G మొబైల్ కాదు అనుకున్నప్పుడు ఈ మొబైల్ అయితే ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకోవచ్చు. మరి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ మొబైల్లో నచ్చిన ఫీచర్ ఏంటి కింద కామెంట్లో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.